ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూనే? సరదాగా ఈ ఛానల్లో ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. వ్లాగ్ అంటే బయట వర్షం పడుతుంది కదా, అందుకే నేను కుకింగ్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, చాలా ప్యాషన్ కూడా ఉంది కుకింగ్ గురించి. ఈరోజు నేను చేయబోయేది చెప్తానండి. ఈరోజు చేయబోయేదండి దాని పేరు ఈరోజు కందిపప్పు ఈరోజు నేను కందిపప్పు పప్పు చేయబోతున్నాను. కందిపప్పుతో పప్పు చేయబోతున్నాను. ఓకే, రెడీ అండి. నేను ఈ వీడియో ఎడిటర్ని, నాకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. సో ఈ వీడియోలో ఉన్న గోపి అన్న నిజస్వరూపం చూడండి. అరే నాకు అసలు వంట రాదురా బాబు, నీ అమ్మ ఏంటి, నాకు తినడమే వచ్చురా. నేను ఏదో ఒకటి వేసే అన్న, ఏమవుతుంది? ఎలా కాదు కానీ స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసి, స్విగ్గీలో వద్దు, లక్కీ కర్రీ పాయింట్ ఉంది కదా అక్కడ 20 రూపాయలది వద్దురే, 5 రూపాయలు తీసుకొచ్చి వాటర్ వేసి మేనేజ్ చేద్దాం. తీసుకురా. డబ్బులు ఏమన్నా? అరే 5 రూపాయలు కూడా లేవా రాజేష్ నీ దగ్గర? ఎడిటింగ్ డబ్బులు ఇవ్వాలన్నా, నాకు అప్పులు ఉన్నాయి చాలా. ఇస్తాను రా, ప్లీజ్ రా. మళ్ళీ మనకేంటి, పప్పు తయారు చేసుకోవాల్సింది. సారీ, ఇప్పుడు పప్పు తయారు చేసుకోవాల్సింది కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. కందిపప్పు, ఉల్లిపాయలు, టమాటాలు, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్. రాజేష్, ఎడిటర్ సినిమాటోగ్రాఫర్ ఏంటి? డబ్బులు ఇవ్వాలి కదా అన్న ఎడిటర్కి. నా దగ్గర డబ్బులు లేవురా, అందుకే లాగ్స్ అన్ని చేస్తున్నాను రా, ప్లీజ్ రా. ఓకే, తదితరులు. అమ్మ వీడికి అనవసరంగా ఎడిటింగ్ ఇచ్చాను నేను. పెసరపప్పుని తీసుకుని దాన్ని 1 అవర్ పాటు నానబెట్టాలి. కుక్కర్లో నానబెడితే కనుక ఇంకా బాగుంటుంది. ఇదేంటి ఒరే, ఇందులో రైస్ ఉందేట్రా? 10 మంది వచ్చిందన్న. ఒరే గిన్నెలేని ఖాళీ లేవేట్రా, కడగలేదా? 10 మనిషి రాలేదన్న. గిన్నెలు లేవేట్రా. సో బౌల్ దొరికింది. సో ఇప్పుడు ఫస్ట్ని ఈ కందిపప్పుని తీసుకుని ఇందులో శుభ్రంగా నానబెట్టాలి. సో ఫస్ట్ మనం క్లీన్ చేసుకుందాం. క్లీనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రాజేష్, వాటర్ లేవరా? ట్యాంక్ కాలైందన్న. వాచ్మెన్ గారికి ఫోన్ చేయరా అయితే? దర్శన మామూలు ఇవ్వలేదు, ఫోన్ చెప్తలేడు ఆయన. మరి ఇప్పుడు వాటర్ ఎలా రా? కరుణించిన ఆకాశం ఏమండే కొన్ని నీళ్ళేండి. సో వాటర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసి 1 అవర్ పాటు నానబెట్టాలి. ఓకే, ఆఫ్టర్ 1 అవర్ మళ్ళీ కలుద్దాం. కర్రీ తీసుకొస్తున్నావు కదా, 1 అవర్ సేపు నానబెట్టమని చెప్పాం కదా. ఓకే ఓకే అన్న. సరే, కుదిరితే రెగ్యులర్ కస్టమర్ అని చెప్పేసి డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, అంటే రెగ్యులర్గా చేస్తాం కదా. హలో, హాయ్ బేబ్, వాట్సాప్? I'm in Singapore township. Just kidding. Guess what? డాడీకి టాబ్లెట్స్ కావాలన్నారు, నేను యాపిల్ టాబ్లెట్ పంపించాను. యు వాంట్ మనీ? ఎంత? 4 lakhs అంతే. ఇప్పుడే 2 secondsలో పంపిస్తాను. వన్ ప్రాబ్లం అంటే నా అకౌంట్ నుంచి ఓన్లీ 400 రూపీస్ పంపించడం మాత్రమే ఉంది. నేను మా మేనేజర్తో మాట్లాడతాను. ఏంటనేది? దీని దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి నేను ట్రై చేశాను. ఇది మన లెవెల్స్లో డబ్బులు అడుగుతుంది. అడుగుతుంది కూడా ఇంటి బుడబక్కలు వచ్చాడు అక్కడ. సో దాని తర్వాత మనం ఈ గ్యాప్లో ఉల్లిపాయల్ని, టమాటాలని కట్ చేసుకోవాలి. ఓకే, ఉల్లిపాయలేరా? ఉల్లిపాయలు టమాటాలు లేవండి. లేవన్నా, లేవు. లేకపోవడం ఏంట్రా? చెప్పాను కదా నా, కనీసం ఉల్లిపాయలు టమాటాలు లేకుండా. నువ్వు డబ్బులు ఇవ్వనా? నేను ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలా? డబ్బులు ఇవ్వనా ఎడిటర్? సరే సరే సరే, ఇప్పుడు ఏం చేయాలి అయితే? బొక్క ఏదో ఒకటి వేసేయనా, వాళ్ళని చూడరు కదా. సరే సరే సరే, నేను మేనేజ్ చేస్తాను దాదా. సో ఉల్లిపాయలు టమాటాలని తీసుకుని మనము కట్ చేయాలి. సో ఆ విధంగా ఉల్లిపాయల్ని టమాటాలని కట్ చేసుకున్న తర్వాత వచ్చి ఇలా వేసేయాలి. ఓకే, నా పప్పు తీసుకొచ్చాను. తీసుకొచ్చావా? అందులో కొంచెం తాగిన తర్వాత బాగున్నట్టు ఓవరాక్షన్ చేసి, తిన్న తర్వాత బాగా ఓవరాక్షన్ చేద్దాం. అన్న డబ్బులు ఇవ్వను. 5 రూపాయలు దానికి డబ్బులు ఏంట్రా ప్రతిసారిని? నా ఇయ్యన్నా, వీడియో లాస్ట్ వరకు వచ్చింది కదా, నాకు కావాలన్నా డబ్బు. రాజేష్, నీ ఎడిటింగ్ డబ్బులు నీకు ఇస్తాను రా. వన్స్ వీడియో మిలియన్స్లో వ్యూస్ వస్తాయి కదా, అప్పుడు ఇద్దాంలే. వస్తాయి నా, నెక్స్ట్ టైం నుంచి అవాయిడ్ చేసేయలేదు. సో పప్పు అయితే రెడీ అయిపోయింది. గుమగుమలాడే పప్పు టేస్ట్ చేయడానికి మా ఎడిటర్ అన్నాడు. సో అతన్ని అడుగుదాం ఎలా ఉందో, అంటే మీకు కూడా టేస్ట్ చేద్దరు కానీ. ఓకే, సో గుమగుమలాడే పప్పు వేడిగా ఉంటుంది, చూసుకుంది ఎలా ఉంది? సూపర్ అన్న. ఓకే, సో మీరు కూడా టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ. వచ్చే వారం మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుద్దాం. ఓకే, బాయ్. తీద్దా ఇదంతానే ఎవడ చేస్తాను, వంటలు కట్టరాని. నీకు డబ్బులు పంపిస్తాను. ఎంత కావాలి ఇప్పుడు చెప్పు. నెక్స్ట్ టైం నుంచి నువ్వు రావద్దు రాజేష్. వద్దు ఇలాగైతే వీడియో ఎంత టఫ్ అవుతుందో తెలుసా? ఎడిటింగ్ చేయాలి, ఇవి చేయాలనుకుంటున్నాను. నేనే గూగుల్ పేలో కొడుతుంటే బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వస్తుంది. సరే, ఫోన్ పే అన్న, డబ్బులు అయితే వెళ్ళిపోతాను. మళ్ళీ రానా? రే అది కాదురా రాజేష్, ప్లీజ్ రాజేష్, మనం చేసుకుని మనం ఒకటి. ఓకేనా?